అందరికీ నమస్కారం. నా పేరు యాకన్న. మీరు చూస్తున్నారు చిన్నాల బ్రదర్స్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. మొదటగా మనం మోటార్ గురించి మాట్లాడుకుంటే 3 HP లేదా 5 HP సింగిల్ ఫేస్ మోటార్ తీసుకుందాం. అందులో లో స్పీడ్ మోటార్ 1400 RPM నుంచి 1500 RPM మధ్యలో తిరిగే వాటిని లో స్పీడ్ మోటార్లు అంటారు. మనకు కావాల్సింది కూడా లో స్పీడ్ మోటార్లే కావాలి. హై స్పీడ్ మోటార్లు మనకు పనికిరావు. 2800 నుండి 3000 RPM మధ్యలో తిరిగే మోటార్లు ఉంటాయి. వాటిని హై స్పీడ్ మోటార్లు అంటారు. అవి మనకి పనికిరావు. ఫస్ట్ మనకి ఆర్పిఎం అంటే ఏందో కూడా తెలవాలి. ఆర్పిఎం ఫుల్ ఫామ్ రెవల్యూషన్స్ పర్ మినిట్. ఒక నిమిషంలో మోటార్ పుల్లి ఎన్ని రౌండ్లు తిరుగుతుందో తెలిపే కొలతనే ఆర్పిఎం అంటాం. అయితే ఇక్కడ మనం 1440 RPM లో స్పీడ్ మోటార్ని తీసుకున్నాం. తర్వాత దానికి 10 ఇంచుల పుల్లిని అమర్చుకోవడం జరిగింది. 10 ఇంచుల పుల్లిని అమర్చుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం 1440 RPMతో తిరుగుతున్న మోటార్ నుండి మిల్లుకి ఆర్పిఎంని పెంచడానికి ఇది సహాయపడుతుంది. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కారం మిల్లుకి 3.5 ఇంచుల పుల్లిని అమర్చుకోవడం జరిగింది. దీనివల్ల మిల్లు యొక్క ఆర్పిఎం నిమిషానికి 4100 RPM వరకు పెంచగలుగుతున్నాం. మనం ఒక నిమిషానికి 4100 RPM అంటే మనం మిరపకాయలు పట్టడానికి ఇది కరెక్ట్గా సరిపోతుంది. మనకి మిరపకాయలు మంచిగా దంగుతాయి, గింజలు మంచిగా దంగుతాయి, కారం మంచి మెత్తగా రావడం జరుగుతుంది. ఇలా సెట్ చేసుకుంటే పుల్లుల్ని 10 ఇంచుల పుల్లి, ఇక్కడ 3.5 ఇంచుల పుల్లి, ఈ రెండింటి మధ్యలో మనకి ఆర్పిఎం 1440 నుండి 4100 వరకు పెంచడం జరుగుతుంది. అసలు ఈ ఆర్పిఎంని ఎట్లా లెక్క కట్టుకోవాలనేది ఇప్పుడు మీకు షార్ట్కట్లో చెప్తా, అర్థం చేసుకోండి. మనం మోటార్కి 10 ఇంచుల పుల్లిని తీసుకున్నాం కదా. ఇప్పుడు కారం మిల్లుకి 3.5 ఇంచుల పుల్లిని తీసుకున్నాం. మనం ఏం చేయాలంటే 10తోనే 3.5 ఇంచుల పుల్లిని భాగించాలి. అంటే 10/3.5 = మనకి 2.85 వస్తుంది. ఇప్పుడు మన మోటార్ యొక్క ఆర్పిఎం 1440. ఈ 1440 RPMని గుణించాలి ఈ 2.85తోని. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 4140 వస్తుంది. అంటే 1440 × 2.85 = 4104 వస్తుంది. ఈ 4104 అనేది మన మిల్లు యొక్క ఆర్పిఎం. ఒక నిమిషంలో మిల్లు ఎన్ని రౌండ్లు తిరుగుతుందంటే 4104 సార్లు తిరుగుతుంది. అంటే ఒక సెకండ్కి మనం ఇట్లా కళ్ళు మూసి తెరిసే లోపు 68 రౌండ్లు కంప్లీట్ చేస్తుంది. అది 68 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది పుల్లి. అంత స్పీడ్ ఉంటుంది అన్నట్టు. అంత ఆర్పిఎం మనకు మిల్లు కాడ వస్తుంది. అప్పుడు మీకు అర్థమైంది కదా. మోటార్ కాడ మనం 10 ఇంచు పుల్లి వేసుకుంటే మనకి అక్కడ 1440 RPM ఉంటుంది. ఒక సెకండ్కి 24 సార్లు తిరుగుతుంది. అక్కడ నుండి మిల్లు వరకు వచ్చేసరికినే మిల్లు దగ్గర మనం 3.5 ఇంచుల పుల్లి వేసుకోవడం వల్ల ఇక్కడ ఆర్పిఎం 4104కి పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరం ఎవరికి వారుగా ఒకరి సలహాలు లేకుండా మన యొక్క మిల్లు యొక్క ఆర్పిఎంని మనం లెక్క కట్టుకొని ఎంత కరెక్ట్ ఆర్పిఎం సరిపోతుందో అంత సెట్ చేసుకోవచ్చు. ఒక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మన మోటార్ నుండి మిల్లు వరకు దూరం ఏ నెంబర్ బెల్ట్ వాడితే బ్యాలెన్సింగ్ కరెక్ట్గా ఉంటుందంటే మినిమం 100 నెంబర్ బెల్ట్ వాడాలి. ఈ 100 నెంబర్ బెల్ట్ వల్ల మనకేమవుతుందంటే మోటార్ మీద లోడ్ ఎక్కువ పడలేదు. ఈ రెండింటి మధ్యన బ్యాలెన్సింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. గమనించాల్సింది ఏమిటంటే బెల్ట్కి ఆర్పిఎంతోని సంబంధం లేదు. కావున ఈ సమాచారం మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక లైక్తో షేర్ చేయండి.